సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలామంది పిఎంఎస్లో కూడా ఒక మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయని తెలియదండి. మనం జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఒక గ్రో యాప్ లేదా జీరోదానో తీసుకొని ఒక అడ్వైజర్స్ మనకి లేదా సోషల్ మీడియాలో చెప్తున్న అడ్వైజర్స్ ప్రకారం మనం కొన్ని ఫండ్స్ తీసుకుంటూ జరుగుతుంది. అలా కనుక మనం ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, సో అదే అలా ఉంటుంది. లేదా ఒక పిఎంఎస్ ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ రెండింటి డిఫరెన్స్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 50 lakhs తీసుకున్నాం మనం. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే పిఎంఎస్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది. ఒక 15 years కనుక హారిజన్ కనుక మనం హోల్డ్ చేస్తే రెండింటికి కంపేర్ చేద్దామండి. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు డైరెక్ట్గా మీరు ఏదైనా యాప్ తీసుకొని ఏంజిల్ వన్ కానివ్వండి, గ్రో యాప్ కానివ్వండి, జీరోదా కానివ్వండి ఓపెన్ చేసి చేసుకుంటే మీకు డైరెక్ట్ ప్లాన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా డైరెక్ట్ ప్లాన్సే ఉంటాయండి. చూస్తే ఇక్కడ మనం 10 to 15 ఫండ్స్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మనం తెలియకో చాలా ఫండ్స్ కొంటూ ఉంటాం. కొత్తగా వచ్చే ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాము. అలాగే ఏదైనా సెక్టర్ ఫండ్స్ ఆ టైంకి చాలా బాగున్నాయంటే డిఫెన్స్ ఫండ్స్ కావచ్చు, పిఎస్యూ ఫండ్స్ కావచ్చు, అలాగే ఏదైనా గ్రీన్ ఎనర్జీ సంబంధించిన ఫండ్స్ కావచ్చు, కన్సంప్షన్ ఫండ్స్ అని ఎప్పుడు ఫ్లోట్ అవుతూనే ఉంటాయండి ఎన్ఎఫ్ఓస్. చాలామంది కూడా ఎన్ఎఫ్ఓస్ రాగానే కూడా చెప్తుంటారు చేయండి బాగుంటుందని చెప్పి. అలాగే మనం ఒక ర్యాండమ్గా కొన్ని సెలెక్ట్ తీసుకొని వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో moneycontrol.com కానివ్వండి, వాల్యూ రీసెర్చ్ కానివ్వండి, అలా సెలెక్ట్ చేసుకొని కొన్ని ఫ్లెక్సీ క్యాప్స్ పెట్టుకుంటాం. కొంతమంది మిడ్ క్యాప్స్ పెట్టుకుంటారు. మా దగ్గరకు వస్తారు చాలామంది ఇన్వెస్టర్స్, కొంచెం మా పోర్ట్ఫోలియో రివ్యూ చేయమని చెప్తారు. చూస్తే 20-30 ఫండ్స్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ కేవలం మనం 10 to 15 ఫండ్స్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, కేవలం 5 ఫండ్స్ మాత్రమే ఉంటాయి. మనకి పిఎంఎస్లో వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో కేవలం 5 ఫండ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడండి, సెల్ఫ్ మేనేజ్డ్. ఇక్కడ చూడండి, మనం సొంత నిర్ణయం మనమే తీసుకోవాలి. లేదా ఎవరైనా అడ్వైజర్ కాల్ చేసో, లేదా ఏదైనా టీవీ చూసో, చాలా యూట్యూబ్ సోషల్ మీడియాలో ఎలాంటి ఫండ్ బాగుంటుంది అనేది మన నిర్ణయం మనమే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇది సెల్ఫ్ మేనేజ్డ్ ఉంటుంది. ఇక్కడ ఇది మేనేజ్డ్ బై ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఒక్కొక్క ఫండ్ని కూడా ఒక 20 పారామీటర్స్లో ఆలోచించి అందులో కార్పస్ ఎంత ఉంది, దాన్ని మేనేజ్ చేస్తున్న ఫండ్ మేనేజర్ ఎవరు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, గతంలో ఆ ఫండ్ మేనేజర్ ఇంకా కంటిన్యూ అవుతున్నారా, వేరే ఫండ్కి మారిపోయారా, ఇట్లాంటివన్నీ కూడా చూస్తారండి. అలాగే క్వార్టర్ ర్యాంకింగ్స్ ఎంత ఉన్నాయి, అలాగే క్వార్టర్ ర్యాంకింగ్స్ లాస్ట్ 1 year ఎలా ఉంది, అదే క్వార్టర్ ర్యాంకింగ్స్ లాస్ట్ 3 years ఎలా ఉంది, అది కూడా తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారు. అలాగే రోలింగ్ రిటర్న్స్ అంటారు, అది కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇట్లా అన్ని కన్సిడర్ చేసి ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 తీసుకుంటారు. ఆ 5లో కూడా ఒక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అట్లా కాంపిటీషన్లో తీసుకుంటారు. సో ఇక్కడ 5 ఫండ్స్ కూడా మేనేజ్డ్ బై ప్రొఫెషనల్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనం సెల్ఫ్ మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫీజు అయితే ఉండదు. ఓకే, డైరెక్ట్ ప్లాన్స్ ఇక్కడ ఏంటంటే మనం సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎవరికి ఫీజు అయితే పే చేయము. కానీ ఇక్కడ ఏంటంటే 1% ఫీజు ఉంటుందండి. అది ఎప్పటిదాకా అంటే 2 crores తక్కువ ఉంటాయి మన వాల్యూమ్. అంటే మనం పెట్టింది 50 lakhs. సో ఎప్పుడైతే ఆ 50 lakhs కనుక 2 crores అండ్ బియాండ్ దాకా వెల్త్ క్రియేట్ అవుతుందో అప్పటిదాకా 1% ఛార్జ్ చేస్తారు. ఒకసారి ఎప్పుడైతే 2 crores దాటిందో మన క్యాపిటల్, అప్పుడు ఆటోమేటిక్గా 0.5% అనేది ఫీజు అయితే మారిపోతుంది. సపోజ్ ఇవాళ ఎవరన్నా నా దగ్గర 3 crores ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో, నేను 3 crores ఒకేసారి పిఎంఎస్లోకి ఎంటర్ అవుతున్నాను అన్నప్పుడు వాళ్ళకి డే 1 నుంచి కూడా 0.5% ఉంటుంది. సో 2 crores అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మనకి 0.5% ఫీజు ఉంటుంది. అలాగే 2 crores అయితే కనుక 1% ఉంటుంది. బియాండ్ 10 crores దాటిన తర్వాత ఇది ఫర్దర్గా కూడా 0.25%కు కూడా పడిపోతుందండి. అలా మన వాల్యూమ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఈ ఫీజు అనేది తగ్గుతుంటుంది. ఇక్కడైతే ఫీజు ఉండదు. సపోజ్ మనం కనుక తీసుకున్న 15 ఫండ్స్ కానివ్వండి, 12 ఫండ్స్ కానివ్వండి, ఎన్ని ఫండ్స్ తీసుకొని మనం వాటిని ఎక్కువగా చర్నింగ్ చేయము, అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాము. అలా మనం కనుక ఒక 15% రిటర్న్ మనం జనరేట్ చేసుకోగలిగాము అనుకుందాం. సపోజ్ ఒక 15 yearsలో మనం కనుక 15% కనుక జనరేట్ చేసుకోగలిగితే మనకు వచ్చే ఎంత అంటే 4,06,85,302 అయితే వస్తుందండి మనకి 15 yearsకి. అదే కనుక ఓన్లీ ఇలా పిఎంఎస్ ద్వారా కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు అక్కడ ఒక ప్రొఫెషనల్ మేనేజర్స్ ఉంటారు. ఒక మేనేజర్ ప్రొఫెషనల్స్ చేస్తారు కాబట్టి కేవలం 3% ఎక్స్ట్రా రిటర్న్ వాళ్ళు కనుక మనం జనరేట్ చేసి ఇచ్చినా కూడా మనకు 18% కనుక తీసుకోగలిగితే ఇది 5,98 lakhs అయిందండి. 5,98 lakhs అంటే ఆల్మోస్ట్ నియర్ బై 6 crores అయింది. ఇక్కడ చూస్తే మనకి 4,06 lakhs ఉంది. అంటే దగ్గర 2 crores అనేది మనం అడిషనల్గా తీసుకుంటే మనం అవుతాం లాంగ్ టర్మ్లో. అందుకు చెప్తున్నాము, మనం చాలా సొంతంగా నిర్ణయం తీసుకొని మనం కనుక సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు చూడండి చాలామంది
ఇప్పుడు సంక్రాంతి టైం వచ్చింది. అందరూ ఊళ్ళకెళ్తుంటారు. ఇక్కడి నుంచి ఒక వరంగల్‌కి వెళ్దాం అనుకున్నారు ఒక ఫ్యామిలీ. చాలామంది చూడండి బస్సులు, కార్ల కంటే బైక్ మీద వెళ్ళిపోతుంటారు. వరంగల్ కాబట్టి హైదరాబాద్‌కి వరంగల్ కొంచెం నియర్ బై కాబట్టి బైక్ మీద వెళ్ళిపోతారు. సో, ఈ బైక్ మీద వెళ్ళినప్పుడు చూడండి ఒక బైక్‌కి మన గోల్ ఏంటి వరంగల్ రీచ్ అవ్వాలని. ఈ మనకి బైక్‌కి ఎన్ని చక్రాలు ఉంటాయంటే 2 వీల్స్ ఉంటాయి. ఫ్రంట్ వీల్ ఒకటి, బ్యాక్ వీల్ ఒకటి. రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అని చెప్తే 2 ఇంపార్టెంటే. అలాగే చూడండి ఒక ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఉంటారు. ఆ ప్రొఫెషనల్స్‌కి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ప్రొఫెషనల్‌కి ఒక అడ్వైజర్ కానీ ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ బాగా ఉంటుంది. కానీ ఒక అడ్వైజర్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ ఇన్వెస్టర్ లేకపోతే లాభం లేదు. ఆయన సొంత తెలివితేటలు ఏం చేసుకుంటాడు? సో, ఇన్వెస్టర్ ఇంపార్టెంట్. అలాగే ఒక ఇన్వెస్టర్ డబ్బులు చాలా ఉన్నాయి. మంచి అమౌంట్ ఉంది. కానీ ప్రాపర్‌గా గైడెన్స్ లేదు. అది కూడా ఫెయిల్ అవుతుంది. సో, ఒక వెహికల్‌కి, ఒక బైక్‌కి ఫ్రంట్ వీల్, బ్యాక్ వీల్ ఎంత ఇంపార్టెంటో అలాగే ప్రతి ఒక్క ఇన్వెస్ట్‌మెంట్ ఒక ప్రాపర్‌గా గోల్ రీచ్ అవ్వాలి అంటే మాత్రం ఒక ఇన్వెస్టర్, ఒక అడ్వైజర్ ఇద్దరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇద్దరు కనుక కలిసి కనుక ప్రయాణం చేస్తేనే ఒక లాంగ్ డిస్టెన్స్ అయినా సరే సునాయాసంగా రీచ్ అవ్వచ్చని చెప్తున్నాను గోల్. కాబట్టి ఒక వెల్ మేనేజ్డ్ ప్రొఫెషనల్స్ ద్వారా కనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్ అట్‌లీస్ట్ ఒక 3% స్టార్టింగ్ చాలండి. ఒక 15 ఇయర్స్ హారిజన్‌లోనే మనకి చూడండి ఆల్మోస్ట్ 2 క్రోర్స్ అనేది అదనంగా వచ్చింది. సో, మనకు రాబోయే రోజుల్లో మన ఖర్చులు తట్టుకోవడానికి ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. కాబట్టి ప్రాపర్‌గా మన సొంతంగా నిర్ణయం కాకుండా ఒక ప్రాపర్ గైడెన్స్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అధిక లాభాలు పొందాలని చెప్తున్నాను. థాంక్ యూ.